హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండుగకు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? సరసమైన ధరలో ఫ్యామిలీకి సరిపోయే కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్లేందుకు కారు అనువుగా ఉంటే వీకెండ్స్లో ఎంజాయ్ చేయొచ్చు. ఫంక్షన్స్కు వెళ్లేందుకు కూడా ఈ కార్లు బాగుంటాయి. కుటుంబానికి సరిపోయే కార్ల లిస్టులో టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, ఎంపీవీలు ఉన్నాయి. తక్కువ ధరతో మంచి ఫీచర్లతో కొనుగోలు చేయొచ్చు. మారుతి సుజుకి ఎర్టిగా 8.69 లక్షల నుంచి 13.03 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజన్ ఆప్షన్స్తో వస్తోంది. ఇది 20.3 నుంచి 26.11 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది. మెటాలిక్ మాగ్మా గ్రే, పెల్ ఆర్కిటెక్ వైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎర్టిగా ఎంపీవీలో 7 ప్రయాణించవచ్చు. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్యాడల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ లైట్లు, ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ కనిష్ట ధర 6 లక్షలు, గరిష్ట ధర 8.97 లక్షల ఎక్స్ షోరూమ్గా ఉంది. ఇది హై స్కూల్ వైట్, డార్క్ బ్రౌన్, మూన్ లైట్ సిల్వర్ వంటి వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్తో వస్తోంది. ఇది 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తోంది. ఈ కార్లో కూడా 7 సౌకర్యవంతంగా కూర్చుని చాలా దూరం ప్రయాణించవచ్చు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో సహా పలు ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం 4 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. టయోటా రూమియన్ ఎంపీవీ ధర 10.44 నుంచి 13.73 లక్షలుగా ఉంది. ఇది SGV వేరియంట్ను కలిగి ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తోంది. 20.11 నుంచి 26.11 మైలేజ్ను ఇస్తోంది. ఈ కారులో 7 సులభంగా ప్రయాణించవచ్చు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ వంటి వివిధ ఫీచర్లతో ఉంది. సేఫ్టీ కోసం 4 ఎయిర్ బ్యాగ్లను పొందుతోంది. 2024 దీపావళి సీజన్ కార్ల తయారీ సంస్థలకు నిజంగా ఓ గొప్ప వేడుక అని చెప్పొచ్చు. సంవత్సరం పొడవునా లేని అమ్మకాలు ఒకేసారి ఈ పండుగకు అమాంతం పెరుగుతూ ఉంటాయి. ఈ తయారీదారులతో పాటు ఆ రంగంపై ఆధారపడి బిజినెస్ నిర్వహిస్తున్న అన్ని కంపెనీల లాభాల్లో వెలుగులు నింపుతోంది. ఈ సంవత్సరం కూడా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది 2024 జనవరిలో 3,99,112 కార్లు సేల్ అయ్యాయి. వాస్తవానికి ప్రతి ఏడాది జనవరి, డిసెంబర్లో కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జనవరి నెల రికార్డును దీపావళి సేల్ అధిగమించింది. పండుగ సీజన్ డిమాండ్ కార్ల సేల్స్ పెరగడానికి దోహదపడింది. గత 2 నెలల క్రితం వరకు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న కంపెనీలకు ఇదొక ఊరటే అని చెప్పాలి. ముఖ్యంగా టాటా మోటార్స్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సంస్థకు చెందిన కార్లు గత కొన్ని నెలలుగా తగ్గుతున్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్ 2024 రిజిస్ట్రేషన్లు 30% పెరిగాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దంతెరాస్లో 15,000 వాహనాలను విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.